కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహించిన ఓ వివాహిత విశ్వరూపాన్ని చూపించింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై దాడి చేసింది. సదరు మహిళ రచయిత్రి కాగా ఆమె రాసిన పుస్తకావిష్కరణ సభలోని ఆహుతుల ముందే ఈ తతంగం అంతా జరిగింది. అయితే వెంకటరమణ భార్య సూర్యప్రభ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సూర్యప్రభ గారు, మీ భర్త అంటే వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకోవడానికి మీకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యడం తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, మొత్తం వివరాలు చెప్పండి. అది ఏం జరిగిందంటేనండి, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నన్ను సెకండ్ మ్యారేజ్ కోసం అనుమతులు అడుగుతున్నాడు. నేను ఇవ్వనన్నానండి. రెండో పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను ఇవ్వను, సంతకాలు పెట్టను రెండో మ్యారేజ్ కానీ అంటే ఈ మధ్యలో చాలా హెరాస్ చేశాడు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నేను ఆవిడని తెచ్చేసుకుని హైదరాబాదు ఇద్దరిని చూసుకుంటానని అన్నాడు అనమాట. వ్యాపారం సూర్యప్రభ గారు, అసలు మీ భర్త ఏం చేస్తూ ఉంటారు? మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది? మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆ వివరాలు చెప్పి ఇది చెప్పండి. మా పెళ్లి అయ్యి 25 సంవత్సరాలు అయిందండి. 1991లో అయ్యింది మా మ్యారేజ్. మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. 95లో పుట్టాడు మా అబ్బాయి రోహిత్. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పెళ్ళి 25 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు చూడండి ఆవిడ కోసం. అదే మీ భర్తకి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందంటారు? ఆమె కూడా వివాహితేనా? ఆమె కూడా ముందు పెళ్ళయిందండి? ఆవిడ డైవర్సీ అండి. ఎప్పుడో 25 ఏళ్ళకే పెళ్ళయింది. 2 years లో డైవర్స్ ఇచ్చేసింది. ఆవిడ చాలా విలాసవంతమైన లగ్జరీ జీవితాలు కూడుకుంటది. అందుకని విడాకులు ఇచ్చేసింది అనమాట ముందు భర్తకి. ఇచ్చేసి ఇప్పుడేమో నా భర్తకు బాగా సంపాదన వ్యాపారం ఉన్నదని ఈయన్ని పట్టుకొని వదలటం లేదనమాట. ఏదో చేసేసింది మొత్తానికి. మీ భర్త ఏం చేస్తూ ఉంటారు, ఆమె ఏం చేస్తూ ఉంటారండి? ఆవిడ ఒక పనికిమాలిన రచయిత్రండి. ఇలాగా ఇలాంటి లక్షలు ఖర్చు పెట్టి ఆవిష్కరణ చేస్తా ఉంటది నా భర్తతో డబ్బులు ఖర్చు పెట్టించి. మీ భర్త ఏం చేస్తుంటారండి? ఆయన మాకు ఒక ఫ్యాక్టరీ ఉందండి, దానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. అయితే మీరు ఇన్ని రోజులు ఎప్పటి నుంచి మిమ్మల్ని వేధిస్తున్నాడు కదా, వివాహం చేసుకుంటాను అనుమతి ఇవ్వు అని, ఈ రోజు మీరు ఇలా దాడి చేయడం వెనక ఏంటి కారణం అండి? నేను ఇప్పుడు దాడి చేయకపోతే ఆవిడని వచ్చే నెలలో హైదరాబాద్ తీసుకొచ్చేసి వేరే కాపురం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడండి. ఆవిడ మెయిన్ ఈ పుస్తకావిష్కరణలు ఎందుకు చేస్తుందంటే ఆవిడే అసలు భార్య అని పబ్లిసిటీ చేసుకుంటుందండి. ఆవిడ రాసిన పుస్తకాల్లోనూ నా భర్త పేరు నా కొడుకు పేర్లు వేసేసుకొని నన్ను సైడ్ ట్రాక్ పట్టించేవాళ్ళని చూస్తుంది ఆవిడ ఆలోచన. ఆవిడ అసలు భార్యగా చలామణి అవ్వాలని చూస్తుందని నేను ఈ అటాక్ మీడియా ముందు అందరి ముందు పెట్టవలసి వచ్చింది. మీరు ఎవరెవరితో కలిసి అటాక్ చేశారండి? ఈ సభలో మీ భర్త కూడా ఉన్నారా? నా భర్త కూడా ఉన్నాడండి. నేను మెంటల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నాడు. మెంటల్ ఇంబ్యాలెన్స్ అయితే ఇన్నాడు ఎలా ఉన్నాడండి ఆయన? ఎవరికి మెంటల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు? మీకా ఆయనకా? నా భార్య కట, నాకట. మీకా? ఓకే ఓకే. మరి ఇప్పుడు ఏమంటున్నారండి వాళ్ళు? ఆయన ఏమంటున్నాడో మరి ఖచ్చితలేదు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. ఆమె ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు మాట్లాడారు ఆమెతో? ఎందుకు ఇలా నా భర్తతో ఉంటున్నావని ఏమైనా అడిగారు మరి మీరు? నేను మాట్లాడలేదు. చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నిస్తే నా భర్త మాట్లాడనివ్వలేదు. ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందండి ఈ తతంగం అంతా? ఒక 5-6 సంవత్సరాలుగా జరుగుతుందండి. నాకు ఎన్నాళ్ళు ఆశ్రమాలు పూజలు కొన్ని దేవి ఉపాసన చేస్తున్నాను అని నన్ను మభ్య పెట్టాడు. ఒక 2 నెలల నుంచే నాకు ఈ విషయం బయట పెట్టి సమాన హక్కులు ఇవ్వాలి, రెండో మ్యారేజ్ చేసేసుకున్నానని మొదలు పెట్టాడు. అందుకనే నేను ఇప్పుడు మీడియా మీద పెట్టవలసి వచ్చింది. మరి మీరు పోలీస్ కేసు ఏం పెట్టలేదండి? ఆశ్రమాలు పూజలు అని చెప్పేవాడు. ఓకే. సూర్యప్రభ గారు, మరి మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎలా ముందుకెళ్తారు మరి? నా భర్త నాకు కావాలనే కోరుకుంటున్నానండి, దాన్ని వదిలిపెట్టేసి. అది చాలా డబ్బు మనిషి. నా భర్త డబ్బు కోసం అది కేవలం అది అలా చేస్తుంది. అది దానికి చాలా జాతకాలు శుద్ర పూజలు బాగా వచ్చండి దానికి. ఆ జాతకాలు మా ఇద్దరు జాతకాలు కలవలేదని నా భర్తకి మైండ్ బాగా బ్రెయిన్ వాష్ చేసిందండి. అది రైట్. సూర్యప్రభ గారు, మీకు న్యాయం జరగాలని మా హెచ్ఎం టీవీ కూడా కోరుకుంటోందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.